యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో హలో అభి, వసు కళ్ళు తిరిగి పడిపోయింది. త్వరగా రా అభి. ఓకే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అనయ్య, వసు గారికి ఏమైంది? అత్తయ్య అత్తయ్య మీరైనా చెప్పండి, వసు గారికి ఏమైంది? అనయ్య, డాక్టర్, మీరొకసారి బయటికి రండి. డాక్టర్ ప్లీజ్ చెప్పండి. చదువుకున్నారు కదా, కాస్తైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి, నిర్లక్ష్యం చేస్తే ఇలాగే అవుతుంది. ఏమంటున్నారు డాక్టర్? అంటే మా వసు అక్కకి అబార్షన్ అయిందా? కడుపులో బేబీ కడుపులోనే చనిపోయిందా?
అంతా దేవుడి దయ వదినా. మనం అలా అనుకున్నామో లేదో, ఇలా దేవుడు తన మహిమ చూపించి వసు బిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఇదిగో అంతా ఈ పావని వల్లే. వెదవ ధూపం మీద వేసింది, పాడుపోక పీల్చి వసుకి అబార్షన్ అయ్యింది. ఇంకా నయం, వసుకి ఏం కాలేదు. ఏంటొదినా, కాస్త చూసుకోవాలి కదా, అనవసరంగా ఒక పసి ప్రాణం పోయింది. మీరు అనుకున్నట్టేం జరగలేదు. ఆమెకి అబార్షన్ కాలేదు. ఎంతైనా కాబోయే తల్లి కదా, చివరి క్షణంలో జాగ్రత్త పడినట్టుంది. పొగ పూర్తిగా పీల్చకుండా కేర్ తీసుకున్నట్టుంది. ఆమె బేబీని కాపాడుకుంది. తను జస్ట్ స్పృహ తప్పిందంతే. కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోండి అభిరామ్. 5-6 months వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తానమ్మా. వసు గారు, మీరు పడుకోండి. నాకేమైందండి? ఏం కాలేదండి, మీరు రెస్ట్ తీసుకోండి. పావని అక్క రూమ్లో ధూపం వేసింది. నాకు కళ్ళు తిరిగినట్టు అయింది. అంతవరకే నాకు గుర్తుంది. ఆ ధూపం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి వసు గారు. బేబీకి ప్రాబ్లం అవుతుందంట. అంటే మన బిడ్డ? డోంట్ వరీ, బేబీ సేఫ్గానే ఉందని డాక్టర్ చెప్పారు. నేను తప్పు చేశాను వసు గారు. మార్నింగ్ తోడుగా ఉండని మీరు అడిగినా వినకుండా ఆఫీస్కి వెళ్ళాను. నేను ఉండుంటే ఇలా అయ్యేదే కాదు. మీరు మాత్రం ఎన్ని రోజులని ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటారండి? ఆ విషయం మీకు తెలుసు కదా. మీరైనా కాస్త కేర్ఫుల్గా ఉండాలి కదా. ఫస్ట్ టైం మీరు తల్లి కావడం లేదు కదా. ధూపం వేయటం వల్ల ఇలా అవుతుందని నాకు తెలియదండి. ఏదో మైకం కమ్మినట్టు అయింది. అయినా ధూపం పొగ నాకేం కొత్త కాదండి. ఈరోజే ఇలా అయింది.
ఏమైనా ఇక మీరు కేర్ఫుల్గా ఉండాలి వసు గారు. డాక్టర్ సీరియస్గా వార్న్ చేశారు. మినిమం 6 months వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలంట. నాశనం, సర్వనాశనం. నాకు చెప్తే నేను కూడా నీకు వంటల్లో సాయం చేసేదాన్ని కదా. ఆ ఆనందం ఈ ఇంట్లో ఉంటుందనుకుంటున్నావా? ఈ ఇంట్లో మీరు ఉండటం ఎందుకు వసు? ఏమండి, మీరేమనుకోనంటే నేను ఒకటి అడగనా? ఏంటి వసు గారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మనం ఉన్న చిన్నింట్లో ఎంత బాగుండేది కదా. చిన్నిల్లు చింతలేని కుటుంబమేనా మీ ఉద్దేశం? అక్కడ మనం చాలా ఆనందంగా ఉన్నాం కదండి. అక్కడ హ్యాపీగానే ఉన్నాం, కానీ ఇక్కడ అందరితో కలిసి ఉండడం ఇంకా హ్యాపీ కదండి. నాకెందుకో మన బిడ్డ పుట్టే వరకు ఆ ఇంట్లో ఉంటేనే బాగుంటుందనిపిస్తోందండి. వసు గారు, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అందరినీ వదిలేసి అక్కడ ఎలా ఉంటాం? ఉన్న కాస్త రోజులకే నాకేదోలా ఉంది. ఇక్కడుంటే నాకు అలాగే ఉందండి. అసలు మీరేమంటున్నారు వసు గారు? ఇన్ని రోజులు మనం ఉన్న ఇల్లే కదా ఇది. ఇప్పుడెందుకో కొత్తగా అనిపిస్తోంది. అందరూ కొత్తగా కనిపిస్తున్నారు. మీరు లేని భయాన్ని ఏదో ఊహించుకుంటున్నట్టున్నారు. ఇక్కడ అందరి మధ్య ఉండబట్టే కదా మీకు ఇలా అవ్వగానే వదిన డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించారు. అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇలా అయ్యుంటే ఎవరు చూసుకునే వాళ్ళు కాదు కదా. అది కాదండి. ప్లీజ్ వసు గారు, ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. ఈ మనుషులు నా ఆత్మీయులు. వీళ్ళని ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోదామని ఇంకెప్పుడు అనకండి ప్లీజ్. మీకు నేనున్నాను, ఏ భయం లేదు. ధైర్యంగా ఉండండి, ఓకే? ఏమైంది అత్తయ్య? వసుకి డౌట్ వచ్చేసిందిరా. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అంటోంది. అభిబాబు గారు ఏమన్నారా ఆంటీ? అదృష్టం ఇంకా మన వైపే ఉంది. మళ్ళీ ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి అభికి ఇష్టం లేదు. అంటే మనకి మరో ఛాన్స్ వచ్చిందన్నమాట. అదే ఆఖరి ఛాన్స్రా చిన్నాడా. రెండోసారి కూడా మనం ఫెయిల్ అయ్యామో ఈసారి అభికాడికి కూడా డౌట్ వచ్చేస్తుంది. కరెక్టే అత్తయ్య. వాడికి డౌట్ వచ్చిందంటే వెంటనే వసుని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోతే ఓకే బావగారు, కానీ మనల్ని వెళ్ళగొడితేనే ప్రాబ్లం. నెక్స్ట్ టైం అస్సలు ఫెయిల్ అవ్వకూడదు. ఆవిడికి అబార్షన్ అయి తీరాలి. కడుపులోని బిడ్డ
చావాలి. అంటే ఈసారి మంచి ప్లాన్ వేయాలి. అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. లేదంటే వసుకు వచ్చినట్టే అభికి డౌట్ వస్తుంది. వాసు అక్క సంగతి వదిలేండి బావగారు. భావనక్కకి డౌట్ వచ్చుంటేను. ఆరిపోయిన ధూపంలో వస్తున్న స్మెల్, ఈ ఆయిల్ స్మెల్ ఒకేలా అనిపిస్తోంది. ఈ స్మెల్ ధూపంలోకెలా? సాంబ్రాణి ఎలా వేయాలో చూడు. ఇదేంటే సాంబ్రాణి లేదేంటి? వెళ్ళి తీసుకురాపా. పిన్ని ధూపాన్ని తీసుకుని పక్కకెళ్ళింది. అప్పుడేమైనా ఈ ఆయిల్ని ధూపంలో, అసలు ఈ ఆయిల్ ఏంటో కనుక్కోవాలి. హలో డాక్టర్, మీకు ఆయిల్ బాటిల్ ఫోటో పెట్టాను. అదేంటో కాస్త చూసి చెప్పండి. అలాగే. మై గాడ్, ఈ లిక్విడ్ ఎక్కడిది మీకు? మా ఇంట్లో ఉంది. దీనివల్ల ఏమైనా ప్రమాదమా డాక్టర్? అది చాలా డేంజరస్ లిక్విడ్. ప్రెగ్నెంట్ లేడీస్ ఆ లిక్విడ్ ని డైరెక్ట్ గా తీసుకున్నా, లేదంటే పొగ రూపంలో పీల్చినా బేబీకి ప్రమాదం. అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ థింక్ వసు ఈ లిక్విడ్ పొగని పీల్చి అలా అయ్యుండొచ్చు. అలాంటిది ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? వెంటనే బయటపడేయండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అంటే ఈ ఆయిల్ని ధూపంలో కలిపి నాతోనే వసు కడుపులోని బిడ్డని చంపించాలనుకున్నారన్నమాట. ఎంత దుర్మార్గులు వీళ్ళు! అసలు వీళ్ళని ఏం చేయాలి? నిద్ర రావట్లేదా బన్నీ? భయంగా ఉంది మమ్మీ. ఎందుకు? ఏంటో తెలియడం లేదు. ఇల్లంతా అదోలాగా ఉంది. ఇంతకు ముందు ఇల్లులా లేదు. ఇప్పుడు అంతా అదోలా ఉన్నారు. తాతయ్య ఊరికి వెళ్ళారు. నానమ్మ గదిలో నుంచి బయటికి రావట్లేరు. పెద్దమ్మ నాతో అస్సలు మాట్లాడట్లేరు. పెద్దనాన్న, బాబాయ్, పిన్ని మాట్లాడుతుంటే ఏదో వెటకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇంకా సుమంగళి అమ్మమ్మ అయితే అర్థం లేకుండా ఏదేదో చెప్తుంది. నీకు అలాగే అనిపిస్తుందా బన్నీ? నీకు అలాగే అనిపిస్తుందా మమ్మీ? అంటే నీకు భయం వేస్తుందా? మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోదామా? బన్నీ, ఏంటి డాడీ? హోంవర్క్ చేసావా? ఇంకా లేదు డాడీ. వెళ్ళి కంప్లీట్ చేసి నిద్రపో. ఓకే డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. ఏం చేస్తున్నారు వసు గారు మీరు? మీ భయంతో బన్నీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేదండి, నాకేమనిపిస్తుందో బన్నీకి కూడా అలాగే అనిపిస్తోందంట. మీకు అనిపించినట్టు నాకేమనిపించడం లేదే. అది వసు గారు, నేనంతా విన్నాను. మీకేదో అయ్యింది. ఆ ఇంటి నుంచి వచ్చాక మీరు మారిపోయారు. మారిపోయింది నేను కాదండి, ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఏం మారిందండి?